ఏపీలో కొత్త మెడికల్ కాలేజీల నిర్వహణకు కూటమి ప్రభుత్వం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానాన్ని ప్రతిపాదించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే విధి విధానాలు ప్రకటించక ముందే వైసీపీ కుట్రలకు తెరలేపింది. పీపీపీ మోడల్ పై అసత్యాలు, అర్ధసత్యాలతో ప్రచారం మొదలుపెట్టింది. కోటి సంతకాలంటూ డ్రామాలు చేసింది. వైసీపీ చేస్తున్న అసత్య ప్రచారం పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలకు టెండర్లు వేసేందుకు ప్రైవేట్ సంస్థలు ముందుకు రాలేదు. అయితే ప్రభుత్వం మాత్రం పీపీపీ విధానంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. పీపీపీ విధానంతో జరిగే మేలును ప్రజలకు తెలియజేయాలని నిర్ణయించింది. కూటమి ప్రభుత్వం ప్రతిపాదించిన పీపీపీ విధానంపై కేంద్రం సైతం పూర్తి సానుకూలత వ్యక్తం చేసింది. ఇది ప్రైవేటీకరణ కాదని, మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనకు చక్కటి అవకాశమని స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా ఈ విధానం అమలుకు కేంద్రం సైతం సాయం చేస్తుందని చెప్పారు. కేంద్రం వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ కింద 30% నుంచి 40% వరకు ఆర్థిక సహాయం అందించడమే కాకుండా నిర్వహణ వ్యయంలో కూడా రాష్ట్రానికి తోడ్పాటు అందిస్తామని హామీ ఇచ్చారు. దీనివల్ల ఆర్థిక వనరుల కొరతతో ఆగిపోయిన కాలేజీల నిర్మాణం త్వరగా పూర్తి కానుంది. ఈ విధానం పేద విద్యార్థులకు వరం లాంటిదని ప్రభుత్వం గట్టిగా చెబుతోంది. పీపీపీ మోడల్ పై 50% సీట్లు ప్రభుత్వ కోటా అంటే కన్వీనర్ కోటా కిందే ఉంటాయి. వీటికి కేవలం 15,500 రూపాయల వార్షిక ఫీజు మాత్రమే ఉంటుంది. ఇది సామాన్య మధ్యతరగతి ప్రజలకు బిగ్ రిలీఫ్ అని చెప్పొచ్చు. గతంలో కంటే ఎక్కువ సంఖ్యలో మెరిట్ విద్యార్థులు అతి తక్కువ ఖర్చుతో డాక్టర్ చదువుకునే అవకాశం పీపీపీ విధానం కల్పిస్తుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు యథావిధిగా అమలవుతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇక వైద్య సేవల విషయానికొస్తే ఈ పీపీపీ కాలేజీలకు అనుబంధంగా ఉండే ఆసుపత్రులలో పేదలకు ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్యము అందుతుంది. ప్రైవేటు భాగస్వాములు తన నైపుణ్యాన్ని, అత్యాధునిక డయాగ్నోస్టిక్ పరికరాలను తీసుకురావడం వల్ల గ్రామీణ ప్రాంత పేద ప్రజలకు కూడా పట్టణాల్లో ఉండే కార్పొరేట్ స్థాయి వైద్యం తమ ప్రాంతంలోనే లభిస్తుంది. ప్రభుత్వ పర్యవేక్షణ ఉండడం వల్ల సేవల్లో నాణ్యత మరియు జవాబుదారీతనం మెరుగుపడుతుంది. తద్వారా పీపీపీ విధానం ప్రజారోగ్య వ్యవస్థను బలోపేతం చేసే పూర్ విధానంగా మారుతోంది. ఇప్పటికే గుజరాత్, యూపీ రాష్ట్రాల్లో ఈ విధానం సక్సెస్ఫుల్ గా అమల్లో ఉంది. ఏపీలోనూ వైద్య విద్యను విప్లవాత్మకంగా మార్చనుంది. కేవలం ప్రైవేట్ వ్యక్తులకు లాభం చేకూర్చే ప్రక్రియగా దీన్ని చూడకూడదని, ప్రభుత్వం ఖజానాపై భారం పడకుండా తక్కువ సమయంలో ఎక్కువ మంది డాక్టర్లను తయారు చేయడంతో పాటు పేదలకు మెరుగైన ఉచిత వైద్యం అందించేందుకు ఇది అద్భుతమైన అవకాశం అంటున్నారు విశ్లేషకులు. ఈ విధానంతో మారుమూల ప్రాంతాలు సైతం మెడికల్ హబ్స్ గా మారతాయని చెబుతున్నారు.